బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈమెకు పెహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు పోలీసులు, అధికారులు అనుమానిస్తుండగా తాజాగా ఈ కేసు మరో మలుపు తీసుకుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూతుర్ని సమర్థించిన ఆమె తండ్రి హరీష్ మల్హోత్రా తాజాగా తన వైఖరిని మార్చుకున్నాడు. జ్యోతి మల్హోత్రా అరెస్టుపై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లయింది. ఒకసారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్ కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీ కాదు, తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 12वीं जाती थी ना, ये बाहर जाती थी, मेरे को तो नहीं बता के जा करते। नहीं, आप बता रहे थे ना पाकिस्तान भी एक बार घूमने गई। मैंने नहीं कहा पाकिस्तान में घूमने गई है। अच्छा। मैं तो कह रहा हूँ ये मेरे को तो कह के जा करते दिल्ली जा रही हूँ। పాకిస్తాన్ का मैंने कोई नाम नहीं लिया। ఇక భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న వారిని నిఘా సంస్థలు గురిపెట్టి మరీ పట్టుకుంటున్నాయి. ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశ ద్రోహులను గుర్తించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ తో పాటు ఇప్పటి వరకు సుమారు 12 మందిని అరెస్టు చేశారు. జ్యోతి మల్హోత్రాపై కేంద్ర ప్రభుత్వ అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదైంది. విచారణ తర్వాత అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆమె 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ను సందర్శించి అక్కడే అక్సర్ ఉర్ రహీం అనే అధికారితో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు గుర్తించారు. అనంతరం ఆమె 2 సార్లు దాయాది దేశానికి వెళ్లి పాక్ గూఢచర్య సంస్థలకు చెందిన వ్యక్తులను కలిసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో తన కూతురు పాకిస్తాన్ వెళ్లిందన్న ఆరోపణలను ఖండించిన హరీష్ మల్హోత్రా తాజాగా యూటర్న్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఆమె యూట్యూబ్ వీడియోల కోసమే బయటికి వెళ్తుందని అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. విదేశీ పర్యటన గురించి ఏమీ చెప్పలేదన్నాడు. ఆమె ఢిల్లీకి వెళ్తుందన్న మాటే వినిపించిందని తాజాగా మీడియాకు స్పష్టత ఇచ్చాడు. ఆమె పాకిస్తాన్ కు వెళ్లిన ప్రతిసారి తనతో ఢిల్లీకి వెళ్తున్నట్లు మాత్రమే చెప్పిందన్నాడు. తాజాగా జ్యోతి మల్హోత్రా తండ్రి చేసిన కామెంట్లతో అందరూ షాక్ కి గురవుతున్నారు. ఇక ఇదిలా ఉండగా జ్యోతి మల్హోత్రా నుంచి ఇప్పటికే పోలీసులు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఆడియో, వీడియో రికార్డులను పరిశీలిస్తున్నారు. పాక్ వెళ్లేందుకు ఆమెకు వీసా ఎలా మంజూరైంది, అక్కడ ఎవరు కలిశారు అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఇక జ్యోతి మల్హోత్రా విజన్ వరల్డ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో తీసిన వీడియోలతో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ పర్యటనల వెనుక గూఢార్థం ఉందనే అనుమానంతో ఆమెపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కేసు ద్వారా డిజిటల్ మీడియా వేదికలు, ప్రత్యేకించి యూట్యూబ్ వంటివి జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాంకేతికతను ఉపయోగించి సమాచార చోరీలు జరిగే అవకాశం ఉందన్న సంగతి మరోసారి బయటపడింది. జ్యోతి మల్హోత్రా ఒక సాధారణ ట్రావెల్ యూట్యూబర్ గా తన జీవితాన్ని ప్రారంభించింది. ఆ క్రమంలో ఆమె ఛానల్లో 450కి పైగా వీడియోలున్నాయి. వీటిలో ఎక్కువగా ప్రయాణ వీడియోలే అధికం. ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్, ఇండియన్ గర్ల్ ఎక్స్పోజింగ్ లాహోర్, కటాస్ రాజ్ టెంపుల్లో ఇండియన్ గర్ల్ వంటి వీడియోలు ఆమె ఛానల్లో ప్రధానంగా పాకిస్తాన్ గురించి ఉన్నాయి. కానీ ఈ పర్యటనల వెనుక దాగి ఉన్న రహస్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె ఇండియాలో వీడియోలు షూట్ చేసిన ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అంటే ఆమె పాకిస్తాన్ కోసమే ఇండియాలో అనేక వీడియోలు చేసిందా అనే అనుమానం కలుగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.